బాబా ఏమన్నా భయపడుతున్నారా బ్యాచులర్స్కి ఇవ్వాలంటే? నాకైతే అసలు బైక్ నడుపుతున్నట్టునే లేదు. అసలు ఏదో వెళ్తున్నా, ఏదో మైకం కైపులో ఉన్నా కానీ అసలు టచ్ అయింది. టచ్ అయితే ఇట్లానే ఒక లుక్ ఇస్తున్నాడు వీడు. యశ్వంత్ అడిగితే ఎన్నికల ఏ ఆమె ఎట్లా చూస్తుంది కొట్టేటట్లు దిగి అంట. Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another moto vlog after long time. Present అయితే మనము గచ్చిబౌలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒక చిన్న వర్క్ ఉంది, అంత దూరం ఎలాగో వెళ్తున్నాం కదా అన్నట్టు మోటో బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా డేస్ అయింది బ్లాగ్సే పెట్టాక, నాట్ ఓన్లీ మోటో బ్లాగ్ అనమాట. అసలు టచ్చే పోయింది. నేను ఆల్మోస్ట్ ఒక 20 days తర్వాత మన బైక్ని తీసాను బయటికి. ఎందుకంటే నేను అసలు సిటీలో లేననమాట. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీకు తెలుసు, నేను రీసెంట్గా అయితే పాండిచ్చేరి ట్రిప్కి అయితే వెళ్ళొచ్చాను. అండ్ ఎవ్రీవన్ ఆర్ ఆస్కింగ్ పాండిచ్చేరి వ్లాగ్స్ ఎక్కడ అని. బట్ నేనైతే పాండిచ్చేరి వ్లాగ్స్ అయితే చేయలేదన్నమాట. అదొక పర్సనల్ ప్రైవేట్ ట్రిప్ అన్నట్టు, జస్ట్ ఒక వైబ్ కోసం అన్నట్టు వెళ్ళాను, ప్రశాంతంగా ఉంటుందని. అండ్ నా సెమిస్టర్ అయిపోయింది, సో ఫ్రెండ్స్ అందరం అలా అనుకున్నాము ఎక్కడికైనా వెళ్దామని. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం ట్రిప్స్కి పక్కా చేస్తా. ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా కానీ ఇండివిజువల్ అయినా చేసుకోవడానికి ట్రై చేస్తా. బట్ ఇప్పుడు మాత్రం ఎండ సావ కొడుతుంది. అండ్ దట్టు నేను ఇంకా మొత్తం ఫుల్ బ్లాక్ ఆన్ బ్లాక్, బండి బ్లాక్, హెల్మెట్ బ్లాక్, నేను టీషర్ట్ బ్లాక్, ప్యాంట్ బ్లాక్, మొత్తం మెన్ నేను బ్లాక్లో అక్కడ రెడీ వెళ్తున్నా. ఆల్మోస్ట్ మనకి ఒక 40 minutes చూపిస్తుంది అనమాట వెళ్ళడానికి గచ్చిబౌలి దగ్గరికి. సో వెళ్దాం ఫాస్ట్గా, వెళ్ళి మన వర్క్ కంప్లీట్ చేసేద్దాం. నాకైతే అసలు బైక్ నడుపుతున్నట్టునే లేదు. అసలు ఏదో వెళ్తున్నా, ఏదో మైకం కైపులో ఉన్నా కానీ చాలా డేస్ అయింది నేను బైక్ డ్రైవ్ చేయక. నా బైక్ మొత్తం ఇక్కడ పీజీ దగ్గరే పెట్టేశాను అనమాట. నా బైక్ని నా ఫ్రెండ్ వాళ్ళ మామ చందు అన్న తీసుకొని యూజ్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 1.5 week అలా. పెట్రోల్ అయితే బాగానే పెట్టాలి, 3 points ఉంది. నేను పెట్రోల్ కొట్టేయాలనేమో అనుకున్నా, బట్ పెట్రోల్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మన బ్యాచ్ వాళ్ళు అయితే ఎవరు లేరు. లెట్స్ సీ, వెళ్తే వ్లాగ్ చేద్దాం కాలేజీలో కూడా ఎలా ఉంటుందో. నైస్ క్రికెట్ కిట్ వేసుకొని పోతున్నాడు ఏడుకొన్నా. ఈ రూట్ పోయి ఇప్పుడు వచ్చాను. ఎండ చంపుతుంది, ఎండ మండింగ్, ట్రాఫిక్ ఫుల్ ఈజ్ దేర్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఓ మై గాడ్, మా ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ కాలేదు, అప్పుడే ఎంత ఎండలు స్టార్ట్ అయినాయి స్వామి. యాక్చువల్గా నేనైతే లైక్ నా పీజీ ఉంది కదా స్టాన్జా లివింగ్, అందులో నుంచి వెకేట్ చేసి బయట ఎక్కడైనా రూమ్ తీసుకుందామని చూస్తున్నా. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు నాకు ఇర్ఫాన్ గాడు, యశ్వంత్ గాడు, మహేష్ గాడు మేము కూడా వస్తాంరా బయట ఎక్కడైనా రూమ్ తీసుకుందాము అది ఇది అన్నారు. సో నేను 2 BHK కోసం ట్రై చేశాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 month నుంచి సెర్చ్ చేస్తున్నాము. ఒక్కటి అంటే ఒక్కటి బాబా ఏమన్నా భయపడుతున్నారా బ్యాచులర్స్కి ఇవ్వాలంటే? అసలు క్రేజీ పో. నేను ఫస్ట్ జస్ట్ దొరుకుతాయిలే ఏముంది అన్నట్టు లైట్ తీసుకున్నా, అంతా ఏం సెర్చ్ చేయకుండా. లాస్ట్ మూమెంట్ వచ్చే లోపల ఎట్లా అయిపోయిందంటే ఇంకా దొరకలే, మనమే సెర్చ్ చేద్దాం అన్నట్టు ఏం చేసా, యాప్స్ ఉన్నాయి కదా నో బ్రోకర్, housing.com కానీ 99 acres కానీ అలాంటి వాటిలో ట్రై చూస్తున్నా. ఏంది నార్మల్గా అయితే 25K దాకా ఓకేలే, 5 members షేరింగ్ కదా ఏం కాదు అనుకున్నా. 25K దాకా బడ్జెట్ పెట్టేసిన తర్వాత లైక్ సెమీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ అయినా కానీ ఇండివిజువల్ అయినా అన్నట్టు పెట్టేశా. తర్వాత లైక్ కింద చూపిస్తుంది కదా టెనెంట్స్ ఎవరెవరు ఉండాలనేది. మేల్ బ్యాచులర్స్ అని కొట్టే లోపల అది చూపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ప్రాపర్టీస్ అని చూపిస్తుంది, లైక్ ఒక 80-90 చూపిస్తుంది. ఒక్కసారి మెయిల్ బ్యాచులర్స్ అని కొట్టే లోపల బాబా 2-3 ప్రాపర్టీస్ ఒక్క సెకండ్ చూడండి, 90 నుంచి 3-2 అంతవరకు వచ్చేసింది. అంత భయపడుతున్నారు చూడండి అసలు మెయిల్ బ్యాచులర్స్కి ఇవ్వాలంటే. అసలు తిప్పాలి కాదు పో. ఆన్లైన్లోనే అనుకుంటే ఇంకా ఆఫ్లైన్లో అయితే ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయినాయి మాకైతే. డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతాం కదా వాళ్ళతో, బాబా ఏమన్నా భయపడుతున్నారు అసలు. లైక్ లిటరలీ దే ఆర్ ష్యూరింగ్ టు గివ్. నేను యశ్వంత్ గాడు, మెహబూబ్ గాడు ఒక
లైక్ వెళ్ళామన్నమాట. నాకు ఈ దూలపల్లి అది కొంపల్లి ఏరియాలో కావాలన్నట్టు వెళ్ళామన్నమాట. దూలపల్లి అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉంటుంది నా కాలేజీకి, అంతే పక్కనే కాబట్టి దగ్గర ఉంటుంది కదా, అక్కడనే చూద్దాము ఉన్నాయి కదా అన్నట్టు వెళ్ళాము. అసలు బ్యాచులర్స్ అని లోపల అసలు నో 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 అసలు ఇవ్వద్దన్నారు, అసలు లోపలికి అలౌ చేయొద్దన్నారు మాట్లాడడానికి కూడా, అది ఇది అంట. బాబా ఇంత భయం పెట్టారేంట్రా అయ్యా కాలేజ్ స్టూడెంట్స్. బాబా ఉండేది 1 ఇయరే అన్న, ఏం తీట పనులు చేయంలేండి, 1 ఇయర్ వరకే ఉండేది అని ఎంత చెప్పినా ఎవరినాడే. బాబా ఇలా అయిపోయింది జమానా బ్యాచులర్స్కి. నేనేంటో అనుకుంటుంటే కానీ మీమ్స్లో అలా ఇలా చూస్తున్నప్పుడు లైక్ బ్యాచులర్స్కి రూమ్స్ దొరకడం కష్టం అది ఇది అని, ఇప్పుడు నేను వెతుకుతున్నప్పుడు కనపడిన చూడు చుక్కలే నాకైతే. అసలు ఎవరిని అడగాలనో తెలియదు. ఈవెన్ మా ఫాదర్ని అడిగే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇటు సైడు, వాళ్ళని చూసి పెడతారని ఈవెన్ వాళ్ళు కూడా కష్టం అంటున్నారు. అసలు బ్యాచులర్స్కి ఇవ్వడం లేదు సతీష్, ఇలా దూరం చూద్దాం మాదాపూర్ అన్న అలా ఇలా అని. మరి ఇంకా మాదాపూర్ అంటే నాకు చాలా దూరం అవుతుంది, అందుకే ప్రజెంట్ అయితే మళ్ళీ నా పీజీకే వచ్చేసా. ఆల్రైట్ వీఆర్ ద JNTU. ఈడ ఉంటుంది చూడండి హైవే, ట్రాఫిక్ జాము. అమ్మ బాబాయ్ ఒకసారి అయితే నాకు ఈ రూట్లో వచ్చేటప్పుడు నేను దేనికో మా చెల్లిని మీట్ అవ్వడానికి మాదాపూర్కి వెళ్ళాను అనమాట. 5:30కి స్టార్ట్ అయ్యా. 5:30కి స్టార్ట్ అయితే లైక్ ఈ ఏరియాలోనే ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ తిప్పుకొని నాకు అటు సైడ్ వెళ్ళే లోపల ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టింది. నేను యశ్వంత్ గారు వచ్చామన్నమాట వెళ్దామని. వాడు కావాల్సి కానీ అది పీక్ హార్స్ కదా, లైక్ ట్రాఫిక్ జామ్ ఉండే హార్స్ కాబట్టి, మావా నేను వచ్చేటప్పుడు రైడ్ చేస్తా, పోయేటప్పుడు నువ్వే తీసుకో అన్నాడు. సర్లే అన్నాడు, తీసుకున్నా. అబ్బా ఏమన్నా ట్రాఫిక్ చుక్కలు కనపడినాయిలే. కాలు కింద పెట్టుకొని ఏదో దొబ్బుకుంటూ పోతున్నా నేనైతే బండినైతే. అలా ఉంది సిచ్యువేషను. ఇప్పుడు పర్లేదు, ఓకే. మూవింగ్ ట్రాఫిక్ ఉంటే ఏమంత అనిపించదు, లైక్ ఇంకా స్టక్ అయిపోతాం చూడు ఒకటే చోట, ఆ టైంలో ఉంటుంది చూడు, ఇరిటేషన్ వస్తుంది. అండ్ దట్టు ఇంకా మనం బయటికి రావాలంటే ఈ హెల్మెట్ వేసుకొని రావాలా ఈ సిటీలో. సో ఆ హెల్మెట్లో ఎంత సఫోకేట్ ఉంటుందంటే అబ్బా వద్దులే, చుక్కలు కనపడతాయి. ఇప్పుడు కూడా చాలా ఉంది ఈ వేడికి, బట్ తప్పదు. స్లైట్ లెఫ్ట్ టు కుకట్పల్లి రోడ్ KPHP. అంటే మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు అయితే లైక్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉందబ్బా. ఒక స్కూటీ అన్న లైక్ వాళ్ళ వైఫ్ సంథింగ్ వాళ్ళని ఎక్కించుకొని ఒక గర్ల్ని సడన్గా బ్రేక్ వేసాడు. సడన్గా బ్రేక్ వేస్తే బ్యాక్ సైడ్ నేను సడన్గా వేసేసాను, బ్యాక్ సైడ్ టచ్ అయింది. టచ్ అయితే ఇట్లానే ఒక లుక్ ఇస్తున్నాడు వీడు. యశ్వంత్ అడిగితే ఎన్నికల ఆమె ఎట్లా చూస్తుంది కొట్టేటట్లు దిగి అంట. తప్పు వాళ్ళదా నాదని కాదు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు సడన్ బ్రేక్స్ వేసినప్పుడు తగులుద్ది జస్ట్ లైట్గా. బట్ ఆమె చూసిన చూపుకిస్తే ఒక సెకండ్ అయితే నేను బండి ఆపేసుకున్నా కొద్దిసేపు. గులాబ్ జాములు కలగలేదు మీరు ఫోన్ లేక నేను తర్వాత వస్తలే అన్నట్టు. అండ్ మనకి ఇక్కడే లూలు మాల్, ఇక్కడే ఉంటుంది మనకి లూలు మాల్ లెఫ్ట్ సైడ్లో. ఇంతవరకు అసలు నేను చూడండి అసలు హైదరాబాద్కి ఏదేదో పీకుదాం పొడుద్దామని వచ్చినా కానీ ఇంతవరకు నేను అసలు సిటీలోకి పోయి ఏమైనా ఎక్స్ప్లోర్ కూడా చేసింది లేదు ఇంతవరకు అయితే. లైక్ నా ఫ్రెండ్ అందు ఉన్నాడు కదా, వాడికి ఎప్పుడన్నా వెళ్దాము అనుకున్నప్పుడేమో మూడ్ ఉండదు, ఇంకా పక్క వెళ్దాం రా అది ఇది అని ఫిక్స్ అవుతాం చూడండి, వెళ్దాం ఈ సండే రోజు అక్కడికి ఇక్కడికి అని. అప్పుడు మాత్రము వాడికి ఆఫీస్ ఉంటుంది ఎందుకో. పాపం పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ ఎరుక్కున్నాడు. పంజాబ్లో ఉన్నప్పుడే పాపం వాడు తినలేకున్నాడు, ఫుడ్ లేక అంతా మరీ బక్కగా అయిపోతున్నాడు అది ఇది అనుకొని, మామ ఇక్కడే చూసుకో మామ ఇంటర్న్షిప్, పొద్దున్న నార్మల్ ఉంటావు అది ఇది అని పిలిపించినాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చినా అదే బతుకు మనం అందే. పొద్దున పోతాడు 8:10 8:15కి అట్లా పీజీ నుంచి అవుట్, మళ్ళీ వచ్చే లోపల 7:40, ఇంకా కొన్నిసార్లు అయితే 9 అవుతుంది. ఏం జాబ్ చేస్తున్నాడో కానీ అన్న. అండ్ దిస్ ఈజ్ ద లూలు మాల్. దీనికి వద్దాం నాయన నందకిషోర్, ఓ రోజు టైం ఇయ్యానా ఒకసారి లూలు మాల్ పోయేద్దాం. అయ్య బాబోయ్ ఏంట్రా ట్రాఫిక్ కదులుతుందా కదలదా? ఈ ట్రాఫిక్లో పోవాలంటే మంచి స్కిల్స్ ఉండాలబ్బా. నార్మల్గా బైక్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళకైతే కష్టం. ఎలా వెళ్తారు తెలుసా ఈ హైదరాబాద్ వాళ్ళు? అమ్మ మన కర్నూలులో సందు దొరికితే ఆటోలు దూరినట్టు, ఏదో గింత సందు దొరికితే బండ్లు దూరుతాయి, డ్రిడ్రని వెళ్ళిపోతుంటారు అసలు. అనే అమ్మ
కొంచెం కూడా ఓపిక ఉండదు. అంటే ఈ ఎండకి ఎడ ఓపిక వస్తుంది అంటారులే. వీడియోడు సడన్గా ఇండికేటర్ వేస్తాడు పనికి మాలాడు. మా కొద్దిగా క్లియర్ అయిందా? ముందర కూడా ఉంది ఇంకా. అబ్బో I don't wanna tie you up now. I don't wanna do the thing. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Tell me what you wanna do.